లైవ్ షోకి తిరిగి స్వాగతం. కాల్మనీ కేసును ప్రభుత్వం నీరుగారుస్తోందన్న విపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ఆరోపణలతో ఏకీపిస్తారా అంటే 39% మంది మాత్రం అవునంటున్నారు, 60% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పోటీ చేసినటువంటి ప్రముఖులు. శ్రీ చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్, ఆంధ్ర ప్రత్యేక హోదా సాధన సమితి చైర్మన్. శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, ఆ పార్టీ నర్సరావుపేటలో గుంటూరు జిల్లా నర్సరావుపేట నుంచి ఎన్నికైనటువంటి ప్రముఖులు. శ్రీ ఆకుల సత్యనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక ఏపీ అసెంబ్లీ అంతా దద్దరిల్లింది. సడన్గా అంబేద్కర్ అంశం ప్రస్తావనకు వచ్చింది. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు జరిగి అంబేద్కర్ స్ఫూర్తి మీద చర్చిస్తే నిన్న ఏపీ అసెంబ్లీలో ఆ అంశం చర్చించాలంటూ ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించడం, దానికన్నా ముందుగా ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్మనీ సెక్స్ ర్యాకెట్ పైన చర్చించాల్సిందే అంటూ విపక్ష పట్టుబట్టడంతో అంబేద్కర్ను అవమానిస్తున్నారని తెలుగుదేశం పార్టీ, అంబేద్కర్ని అడ్డు పెట్టుకుని ఆయన అవమానించడంతో పాటు ఏపీ మహిళలను కూడా అవమానిస్తున్నారని విపక్షం, ఈ రెండు కూడా పోటీపడి విమర్శలు చేసుకుంటున్నాయి. ఆ సభ కూడా జరగలేదు. నిజంగానే ఒకరినొకరు అడ్డుకుంటున్నారా, లేదు ఒకరోజు ఆగాల్సిన ఆగితే ఏమైనా ఇబ్బందా, ఆగకపోతే లేదు అంబేద్కర్ నవంబర్ 26 చర్చ ఇవాళ ఎందుకు సడన్గా తీసుకురావాలి ఏపీ ప్రభుత్వం. సో ఇవన్నీ కూడా రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల్లో అసలు కేసు సెక్స్ ర్యాకెట్ కానీ కాల్మనీ ర్యాకెట్ కానీ నిజంగానే పల్సనవుతోందా? దీనిపై ముందుగా చలసాని శ్రీనివాస్ గారు ఏమంటారో విందాం. చాలా కాలం నుంచి జరుగుతున్న ఈ కాల్మనీ కానీ ఇది కానీ మనం బహిర్గతమైంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ముందుకెళ్లాల్సిందిగా ముందులే కనపడిందండి. కానీ మన గౌతమ్ సవాంగ్ గారి విషయం వచ్చి బ్యాక్ ఫైర్ మిస్ఫైర్ అవటం కానీ నిజంగా ఆయన సమర్థవంతమైన అధికారి. ఈ సమయంలో మా దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ ఏదైతే ముందు అంశం ప్రాధాన్యత అంశాన్ని తీసుకోవాలో దాని మీద ప్రతిపక్ష పార్టీని అధికార పార్టీ ఇన్స్టిగేట్ చేయటం, ప్రతిపక్ష పార్టీ ఆ ట్రాప్లో పడిపోవడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజల ఆకాంక్షలు వినిపించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీది. దానికి అవకాశం ఇవ్వాల్సిన ఒక పెద్దతనం అధికార పక్షానికి ఉండాలి. ఏదైతే వాళ్ళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం భాగస్వామ్యంగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు నిరసించలేదు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ప్రజల ఆకాంక్షలు వినిపించాల్సిన సందర్భంలో వినిపించకుండా చేయడానికి సభను దారి మళ్లించాలని చూడటం మాత్రం ఇది సముచితం కాదని భావిస్తున్నాం. అదే సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద తప్పనిసరిగా గౌరవం ప్రతి ఒక్కళ్ళకి, ఎందుకంటే ప్రపంచంలో ఒక గొప్ప ఇంటలెక్చువల్ కింద తాడిత పీడిత ప్రజానీకానికి ఒక దారి చూపించిన దార్శనికుడి కింద ఆయన ఉంది. కాబట్టి రెండు పక్షాలు కూడా రావాల్సింది. ఓ పక్కన హైదరాబాద్లో సుందర పిచ్చయ్య గారు అనౌన్స్ చేసింది కానీ ఇంక్యుబేషన్ సెంటర్ కానీ, ఓ పక్కన తెలంగాణ రాష్ట్రం ఏమో అపరిమితంగా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో వెళ్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైన రావటం మాత్రం చింతాకంతరంగా ఉందండి. ఒకటి మాత్రం ఇబ్బందికరం, ఒకటి మాత్రం ఇప్పటికైనా మేము భావిస్తాను. ఒకవేళ అధికార పక్షం అలాగే చేస్తూ ఉంటే ఇబ్బంది అయినా కష్టమైనా ప్రతిపక్షం ఒక నిమిషం ప్రజల కోసం తలవగ్గి ఉండాలి. నెమ్మదిగా ఇన్స్టిగేషన్ లోను కాకుండా ఉండి ప్రజల సమస్యలను వినిపించాల్సిన, ఎందుకంటే రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలు ఇంకో పక్షమే లేదు. దురదృష్టమే అదే. బీజేపీ అండ్ ఆల్రెడీ 2 అధికారులు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీ అంటే 67 మంది శాసనసభ్యులతో ఏకైక పార్టీ. అందుకని ప్రతిపక్ష పార్టీ మీద కూడా చాలా గురుతరమైన బాధ్యత ఉంది. ఇవాళ విజయవాడలో ఆ నాగులు ఏదైతే ఇష్యూ వచ్చిందో దాని మీద మొదటి ప్రాధాన్యత ఇవ్వాలండి. రెండో ప్రాధాన్యత ఏంటంటే మేము కాదంటలేదు, అనపర్తిలో తీసుకోండి లేదా శ్రీకాకుళం, పొద్దుటూరు, మిగతా ఎన్ని చోట్లన్నా మొత్తం తీసుకురావడం వల్ల వీక్ అవుతుంది అనుకుంటలేదు. కానీ ఏంటంటే తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత ఏదైతే అక్కడికి వచ్చిందో దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, దాంతోపాటు మిగతా చర్యలు తీసుకోవాలి. కానీ అధికార పక్షం, నేను ప్రతిపక్షానికి కూడా ఇక్కడ పెద్దలు విజ్ఞాన శాసనసభ్యులు కూడా ఉన్నారు, ఒకరోజు కొంపలేం అంటుకుపోలేదు. అంబేద్కర్ మా గారి మీద చేయగలిగితే తప్పే లేదు, ఒక రోజులో ప్రపంచం ముంచుకురాదు. అందువలన నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం ఇవాళ పెట్టడం అంటే వారు నేననేది నేను ఇంతకుముందు చెప్పాను, ఆ ఇన్స్టిగేషన్ అసెంబ్లీ అప్పుడే పెడితే గౌరవం ఉండేది. ఆ రోజు 2 రోజులు ప్రత్యేక అసెంబ్లీ పెట్టాలంటే అసలు ఒకప్పుడు అసెంబ్లీకి ఆహ్వానించేవారండి. ఇప్పుడు 5 రోజులు పెట్టుకుని 4 రోజులు గొడవల్లో పడితే అసలు ఇవాళ భయపడుతున్నారు అసెంబ్లీ పెడతానికి. అక్కడ కానీ ఇక్కడ కానీ
తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 5 రోజులు 7 రోజులు తెలంగాణలో మీకు ఎన్ని కావాలంటే అన్ని రోజులు ఇస్తాను అని అన్నారు. తర్వాత మళ్ళీ తగ్గించారు. నేను దాని గురించి అంటే అయిపోయింది, ఇంకా ఎవరు లేదు కదా సస్పెండ్ అలా కాదు, ఇష్యూ అది కాదు. మీరు చూస్తున్నా నేను జరిగిన పరిణామం ఈ నేపథ్యంలో తప్పనిసరిగా నేనేమంటున్నానంటే అధికార పార్టీ కూడా తామే అన్ని సమస్యలు వినిపించలేదు కాబట్టి కొంచెం ముందుకు వచ్చి కాదుగా ఇప్పుడు చంద్రబాబు గారు ఎవరి గోల వాళ్ళే పడండి, మీరు ఆరోపణలు వచ్చిన వాళ్ళంతా మీరే సమర్థంగా వాదన వినిపించాలంటున్నారంటే అది కొత్త శాసనసభ్యులు నేను అందండి ఒకటి అన్నారని పేపర్లో వచ్చింది. ఒకటేంటంటే గౌరవ ప్రతిపక్ష నాయకుడు లేచినప్పుడల్లా వెనకమాల్చి ట్రెజరీ బెంచీల్లోంచి వెనకమాల్చి ఒక ఇన్వెస్టిగేషన్. ప్రతిపక్ష నాయుడిని డిఫెండ్ చేయకపోతే మేము ఎక్కడ వీక్ అవుతామని చెప్పి ప్రతిపక్ష నాయుడు వెనకాల ఎవరు పోటీ పడి దిస్ షుడ్ నాట్ బి ది సిచ్యుయేషన్. అధికార పక్షం మాట్లాడితే ఏది మాట్లాడితే వెంటనే తీసుకొచ్చి రాజశేఖర్ గారు లింక్ చేయడం. ప్రతిపక్ష నాయకుడు ఆయన కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటం అనేది ఇది పద్ధతి చాలా ఇది వాంఛనీయం కాదు. ఓ హుందాతో మెలుకుగా వెలగాల్సిన టైంలో మేము వాళ్ళ పార్టీలు నాకు అనవసరం అండి. ఇవాళ కానీ ఇదే కనుక సిచ్యుయేషన్ కనుక కొనసాగితే ఇవాళ అధికార ప్రతిపక్షాలు కనుక ఇలాగే కొనసాగుతా ప్రజా సమస్యల మీద కాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకోగలిగితే ఇలా చేసుకుంటే కనుక కేజ్రీవాల్ లాగా ఇంకొకళ్ళు వచ్చి మొత్తం తుడిచిపెట్టుకుపోతారండి ఆంధ్రప్రదేశ్ మొత్తం కొత్త జరుగుతుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను కోరుకుంటున్నా. కానీ ఇలాగే కనుక జరుగుతూ ఉంటే ఇలాగే కనుక జరుగుతూ ఉంటే 30 సంవత్సరాల లోపు కొత్త కేజ్రీవాల్ నిజాయితీగా ఉంటారంటే అక్కడ జనం ఢిల్లీ జనం పట్టుబట్టారు, పట్టం కట్టారు. ఇక్కడ జనం ఏమో ఆ నిజాయితీ లేదు పోండిరా అంటున్నారు. అధికార పక్షాలు చేసుకుంటూ వచ్చాయి గత 30 సంవత్సరాల నుంచి ప్రజలకి. కానీ అది కాకుండా నేననేది ఇలాగే కనుక కొనసాగితే మాత్రం కొత్త యువతరం నవతరం వచ్చి మొత్తం వాష్ చేసి అవతరం ముందు అసలు నిజాయితీగా ఉండడానికి అలవాటు పడకుండా చేస్తున్నారు కదా ఈ రాజకీయ నాయకులు. కొమ్మినేని గారు, శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రత్యేక అదేంటి హోదా కోసం చేస్తున్నారు. ఇప్పుడు వీరు నిజంగా చెప్పాలంటే న్యాయంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎవరైతే నిజాయితీ ఉందో వాళ్ళకు మనం ఓట్లేద్దామనేది ఆ కార్యక్రమం తీసుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ పాలిటీషియన్ ఏది ఇంపార్టెంట్ ఏ ఇష్యూ అనేది ఇప్పుడు టేకప్ చేయాలని తెలియదు ఆయనకు. కానీ ఈ కాల్మని అనేది ఇంత పెద్ద ఎత్తున మహిళలు ఎంతో మంది నిరుపేదలు బలి అయితే దాని అంబేద్కర్ గారు మన యొక్క రాజ్యాంగ పిత, వారికి మనం నివాళులు అర్పించాలా, వారి గురించి మనం ఎన్ని రోజులు లేదు అభ్యంతరం. కానీ దానికోసం మీకు 1 వీక్ పెట్టి చేయండి. ఈ రోజు ప్రజలు ఇప్పుడు ఈ రోజు ఏమి కష్టాల పాలున్నారు, ఆ కష్టాలను తీర్చేదానికి ఎవరైతే మహిళలకు జరిగిన అన్యాయాన్ని మనం మాట్లాడుకోవాలి, దాన్ని ఏ విధంగా ఆపాలని చూసుకోవాలి తప్ప ఇది వదిలిపెట్టి అది మాట్లాడేటప్పుడు ఇంకోటి. దీనివల్ల రాజకీయాలు చేసి ఏదో పబ్బం గడిపోడు కాదు, నిజంగా ప్రజలకు ఏం కావాలని చూసుకోవాలి తప్ప మీరు ఒక నెల రోజుల కింద పోయింది ఇప్పుడు ఏదాన్ని ఏడాది తర్వాత తీసుకుంటే వచ్చేదేముంది. కాబట్టి శ్రీనివాస్ గారు అంటే వాళ్ళు ప్రయారిటీలో దీని పట్ల చేయాలి. ఇప్పుడు రాజకీయాలు నేను ప్రొఫెసర్ అప్పనాయుడు గారు సీనియర్ సైంటిస్ట్ బాబురావు గారు అనేక మంది మన ఎన్నికల్లో ప్రజా ప్రణాళిక ప్రింట్ చేసుకుని రాష్ట్రం అంతా పర్యటించారు. నీతి నిజాయితీలు చెప్పి తిరిగి. హలో 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 నమస్కారం సార్. సతీష్ గారు నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్, అంబేద్కర్ గారు అంటే అందరికీ గౌరవమే, కానీ ఆ గౌరవం చూపించాల్సిన టైం మాత్రం ఇది కాదు సార్. మనం ఎన్నో ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నాము. 1 కాదు 2 కాదు 4 రోజులే పెట్టారు, 1 రోజు వేస్ట్ అయిపోయింది. శిక్షా అకాడమీ, నిరుద్యోగము, అమరావతి, బాక్సైట్, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి గురించి అంబేద్కర్ గురించి మాట్లాడడానికి ఇది టైం కాదు సార్ నా ఉద్దేశం. సో అంటే నవంబర్ 26ని స్పెషల్ సెషన్ పెట్టుంటే అది వేరే విషయం. అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు ఎప్పుడు పెడితే అప్పుడు దీపావళి పండుగ చేస్తాడు. దీపావళి పండుగ ఇదేంటి ఇప్పుడు కూడా మేము ఏమన్నామంటే కనీసం మధ్యాహ్నం పూట ఒక 2 రోజులు మధ్యాహ్నం పూట అంబేద్కర్ గారి కోసం కేటాయించండి. అచ్చా, ఇది పొద్దున పూట ఇది నడిపోయింది. అడిగారా మీరు అట్లా? మేము నిన్న అడిగితే అన్నారు అంటే మీరు అసలు అవమానం చేస్తున్నారు కదా, పాలాభిషేకాలు చేస్తున్నారు కదా, మీకు వ్యతిరేకంగా వాళ్ళు దినోత్సవం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. యాక్చువల్ గా నవంబర్ 26న గుంటూరులో 5,000 మందితో ఆమోదన దినోత్సవం జరిపింది. మేము రాజ్యాంగ దినోత్సవం జరిపించాం ఆ రోజు మేము పార్టీ పరంగా అందరూ. ఆ రోజు ప్రభుత్వం ఏం చేయలేదా? ప్రభుత్వ కార్యక్రమం సడన్ గా మేము జరిపించాం. ఆ రోజు మేము గుర్తు చేసుకుని అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించాం. అంబేద్కర్ గారు అంటే మాకు గౌరవం ఉంది. తప్పకుండా ఆయన ఈ రాజ్యాంగ రచయితగా మనం అందరం కూడా ఒక మతానికి కులానికి కాకుండా అందరం కూడా ఆయన గౌరవించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దానిలో ఎవరం కూడా కాదండి. ఒక మధ్యాహ్నం సెషన్ పెట్టండి, లేదా 2 రోజులు అంబేద్కర్ గారి గురించే పెట్టండి. అసెంబ్లీ అయిపోయిన తర్వాత 2 రోజులు ఎక్స్టెండ్ చేయమని అడుగుతున్నాం మేము. ఎక్స్టెండ్ చేయండి. అంబేద్కర్ గారి గురించి చేయడానికి మాకేమీ వ్యతిరేకత ఉండాల్సిన అవసరం. అట్లా కాదు, మీరు దళితులను అవమానించారని ఆయన రాహుల్ కిషోర్ వీళ్ళంతా కూడా తీవ్రంగా
కేవలం మాట్లాడుతున్నారు. ఒక రాజకీయ లబ్ధి కోసం కాకపోతే ఇప్పుడు ఇందులో డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం డబ్బులు చేయమని తీసుకోవడం మా కాల్ మనీ వ్యవహారం. ఓకే. ఇప్పుడు వీళ్ళందరికీ న్యాయం చేయమని అడిగితే మనం ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు కదండి. అందులో చాలా మంది మహిళలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం, వాళ్ళకి అవమానం జరిగిందని మీరు అంటారు. మేము అంటాం. ఈ సమస్య మీద నిజంగా డిస్కషన్ అయితే అంబేద్కర్ గారు నివాళి అర్పించినట్టు, నిజమైన నివాళి అది. ఇది పాయింట్ ఇది బాగుంది. ఘనమైన నివాళి ఆయనకు అర్పించినట్టే. ఈ సమస్య మీద నిజమైన పరిష్కారం దొరికి ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే తప్పకుండా ఆయనకి నివాళి అర్పించాలి. రైట్. ప్రేమ్ సాగర్ గారు మరొక లైన్ లో ఉన్నారు. ప్రేమ్ సాగర్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. సార్ అక్కడ నమస్తే సార్. మాట్లాడండి. ఈ అంబేద్కర్ అవమానమా మహిళలకు అవమానమా? మన మధ్యలో మనకి నోటుకు ఓటు కూడా వచ్చింది సార్. అది అది ఎలాగ నీరుగార్చారో మన అందరికీ తెలుసు సార్. అది ఈ కాల్మని కూడా అంతే సార్. ఓటుకు నేటి కేసు లాగానే ఇది కూడా నీరు గారిపోద్ది అంటారా? అంతే కదా సార్. మరి ఇంకో మన అంతా జరిగింది కదా సార్, చూసినాం కదా సార్, ఎక్కడ ఏమైతే చేసినాము. ఇది కూడా అధికార పక్షం వాళ్ళు సమర్థించుకుంటారు సార్. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతా ఉంది, అసెంబ్లీలో మాలే నెగ్గాలని వాళ్ళు చూస్తారు. ఎక్కడ నిర్ణయిస్తారు సార్? ప్రతిపక్షం ఎక్కడ మాట్లాడుతున్నారు సార్? మాట్లాడుతున్నారు. ఏం సార్ ఇది? అసలు ప్రతిపక్షంలో ఉన్నామా లేదా అనేది కూడా మనకు తెలియడం లేదు సార్. అలాంటిది అంతే. కాస్త మీలో నిరాశ ఏర్పడినట్టుంది. అట్లా నిరాశ పడొద్దులే. ఈ రాజకీయ పార్టీలతో మనం ఎప్పుడు పోరాడుతూనే ఉందాం, ఏమైనా సరే పర్వాలేదు. రైట్. మరొకరు వంశీ గారు విజయవాడ నుంచి. వంశీ గారు నమస్కారం అండి, మాట్లాడండి. వంశీ గారు, కేసర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, మాట్లాడండి ప్లీజ్. సార్, అంబేద్కర్ గారి గురించి అందరికీ అభిమానం ఉందండి, నేను కాదనట్లేదు. ఏ పార్టీ అయినా కానీ, ఏ కులం అయినా, ఏ మతం అయినా కూడా అంబేద్కర్ గారిని గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఈ రోజు అనారోగ్యం ఉన్నప్పుడు టాబ్లెట్ వేసుకుంటామా, అంబేద్కర్ గారిని తీసుకెళ్లి ఆ బొమ్మ పెట్టి మన ఎదురుగా పెట్టుకుని అంబేద్కర్ గారు నాకు తగ్గిస్తారంటామా? ఏది అని అంటాం? మీరు చెప్పండి పెద్దవాడు. అంతేనంటారా? ఎందుకు? బీజేపీ సీనియర్ నేత శాసనసభ్యులు రాకుల సత్యనారాయణ గారు చెబుతారు. సత్యనారాయణ గారు చెప్పండి, ఏంటి అంబేద్కర్కి అవమానం జరిగిందా, మహిళలకు అవమానం జరిగిందా? మీరు మహిళల పక్షమా లేదా ఇది అంబేద్కర్ గారికి అవమానం జరిగిందనే వారి పక్షమా? నిజంగా చూస్తే ఎవరికి అవమానం జరగలేదు, కానీ గౌరవ ప్రతిపక్ష నేతకి ఏం కావాలో తన అన్న మాటే చెల్లాలా అన్న ఉద్దేశం తప్పితే అసెంబ్లీలో ఒక అర్థవంతమైన చర్చ జరగాలి, ఇష్యూస్ సాల్వ్ అవ్వాలా, ప్రజలకి ఒక సానుకూలత లేకపోతే సాంత్వన జరగాలన్న ఉద్దేశంతో కనపడుతున్నట్టుగా అయితే కనపడలేదు. ఎందుకంటే ఒక అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వడం, ప్లకార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇవాళ అదే ఎవిడెన్స్ అయితే ఆయన జడ్జి అయిపోతే ఇంక గొడవ ఉంది, శిక్ష కూడా ఆయన వేసేయచ్చుగా. సో మ్యాటర్ ఆఫ్ కోరేది కాల్మనీ మీద చర్చ కోసమే కాల్మనీ చర్చ. ఇప్పుడు నేను అనుకున్నదే జరగాలి అన్న కాన్సెప్ట్ తో కాకుండా నేను అనేది ఒక అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చారు, ఎస్ అది రిజెక్ట్ అవ్వబడింది. నెక్స్ట్ అదర్ మోడాలిటీస్ లోకి వెళ్ళండి, 344 కానీ ఇంకోటో వాట్ ఎవర్ ఇట్ ఈస్. 344 కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ మహిళల కేసు అంత వాయిదా తీర్మానం కేసు కాదని మీరు ఫీల్ అవుతున్నారా? ఇది వాళ్ళకి వాళ్ళు వచ్చిన ప్రాబ్లం కాదు. వాట్ వీఆర్ సీయింగ్ అంటే కాల్మనీ కంటే సెక్స్ ర్యాకెట్ చాలా చెప్పేది అదే. ఇప్పుడు టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ దాని యొక్క వెరితలలు, వడ్డీ వ్యాపారం అనే యొక్క వెళ్లితలలు విజయవాడలో మనకి ఇవాళ బయటపడ్డాయి. మిగతా దగ్గర బయటపడలేదు కాబట్టి అవన్నీ పవిత్రంగా ఉన్నాయని మాత్రం అనుకోవద్దు. ఇవాళ ఏదైతే వడ్డీ వ్యాపారం ఉందో, ఇవాళ అని కాదు గత 20-30 ఏళ్ళగా కూడా చూస్తూ ఉన్నా, పేదవాడు కష్టపడేవాడికి, చిరు వ్యాపారస్తులందరికీ కూడా పొద్దున్న 90 రూపాయలు ఇచ్చి రాత్రి 100 రూపాయలు వసూలు చేసే ఉదంతాలు అందరికీ తెలుసు. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో నిజంగా కూడా చిత్తశుద్ధి అంటే ఏ ప్రభుత్వం, అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎవరైనా సరే, ఇవాళ మళ్ళీ మా మీద రేట్లు జరుగుతున్నాయని చెప్పి గగ్గోలు పెట్టడం కాదు. వడ్డీ వ్యాపారస్తుడి మీద జరిగిందా కాదా, అతనికి ఏ పార్టీకి చెందినవాడైనా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఎఫిలియేషన్స్, నిజంగా చేసి ఉక్కుపాదంతో అణిచివేస్తే డెఫినెట్ గా వడ్డీ వ్యాపారాన్ని లేకుండా చేస్తారా? అక్రమ వడ్డీ వ్యాపారం. దేర్ ఆర్ టూ థింగ్స్ అండి. వడ్డీ అప్పిచ్చువాడు వైద్యుడు లేని ఊర్లో ఉండొద్దని చెప్పారు. అప్పిచ్చువాడు లేకపోతే ఫైనాన్షియల్ సిస్టమ్. శ్రీనివాస్ గారు, ఈ ప్రభుత్వానికి వడ్డీ వ్యాపారస్తుల మీద అణగదొక్కి ఇచ్చేయాలంటే 40 మంది ఉన్నారు, 40 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 40 మందిలో 30 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, 7 తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, 3 సిపిఐ. వాదం ఎందుకు? 40 మంది వడ్డీ వ్యాపారస్తులని చెప్పొచ్చు కదా. అది కరెక్ట్ కాదు కదా. ఎందుకు దానికి పొలిటికల్ రంగు ఎందుకు ఇస్తున్నారంటే ఈ కేసు నీరుగార్చడం కోసం. ఈ కేసుని
ఎక్కడ నీరు కార్చాలని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి అన్ని పార్టీలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది కూడా పెద్ద తప్పేమి కాదు అని ముఖ్యమంత్రి గారు సమర్థన కోసం ఈ రోజు రాష్ట్రం అంతా కూడా కాబట్టి దాని ప్రజలందరూ కూడా భరించడం ముఖ్యమంత్రి గారు చేసేదే కదండి. ఇప్పుడు సత్యనారాయణ గారు నేను ఒక మాట చెప్తున్నాను, వనజాక్షి విషయంలో ఏం చేశారు? మీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేశారా లేదా? ఈ రోజు చెప్పండి, మీరు చెప్పండి. ఓటుకు నోటు వ్యవహారంలో ఏం జరిగింది? ఇసుక మాఫియాలో ఏం జరుగుతుంది? ఎమ్మెల్యేలను పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు సమర్థించడం వల్లనే ఈ రోజు ఈ తప్పు జరిగిందని నేను విజయవాడలో ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఉంటున్నారు, సంవత్సరం నుంచి విజయవాడ వెళుతున్నారు తరచు. విజయవాడ కేంద్రంగా జరుగుతున్నప్పుడు ఎందుకు ఆయన యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయన విశ్లేషించలేకపోయాయి ఇంతకాలం? రైట్, దాని మీద వాస్తవ పరిస్థితిలోకి వెళ్ళాలి. రైట్. రవీంద్ర గారు విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు. రవీంద్ర గారు నమస్కారం. మాట్లాడు సార్. ఇది మన అక్కడ చలసాని శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు కదా సార్, ఆ చలసాని శ్రీనివాస్ చౌదరి గారు ఎప్పుడు న్యూట్రల్ గా చౌదరి ఉందా మిత్రమా? మీరు అంటున్నారా? చౌదరి అంటున్నారు, అవసరం ఏముంది? పేర్లో ఉంటానండి. అవును సార్. పేర్లో లేనప్పుడు మీరు కావాలంటే కొంచెం అది మంచిది కదా, అట్లాంటి పద్ధతి మంచిది. అడగండి, మీరు మాట్లాడదలిసింది ఏదైనా మాట్లాడండి, తప్పు లేదు, కానీ అట్లా మాట్లాడద్దు. రైట్, అడగండి. టీడీపీని సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆయన. టీడీపీని సపోర్ట్ చేశారా? వ్యక్తిగత విద్వేషాలు ఆయన ఇష్టం సపోర్ట్ చేయకూడదని మీరు ఏమన్నా శాసనం ఏమన్నా రాశారా? గురించి మాట్లాడుకోండి. కాదు రవీంద్ర గారు, టీడీపీకి సపోర్ట్ చేయకూడదని కానీ లేకపోతే ఇంకో పార్టీకి సపోర్ట్ చేయకూడదని మీరు ఏమన్నా శాసనం రాశారా? ఆయన అభిప్రాయం చెప్పకూడదా? ఈ రోజు మీరు అక్కడ ఆయన ఎలా పిలిచారు? ఆయన న్యూట్రల్ మీకేమైనా వినికుడు లోపల ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్ వైఎస్ఆర్ సభ్యులు ఉన్నారు, లేదా టీఆర్ఎస్ అన్నారు. మీరు వినికుడు లోపం ఉంటే నేను చేయలేదు. అట్లాగే మీ అభిప్రాయం మీరు చెప్పండి, అంతేగాని ఆయన ఎందుకు అంటారు? మీరేమంటారు ఇంతకీ? ఆ టాపిక్ ఇది చేయకుండా వేరే టాపిక్ ఇది చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటండి? అట్లా కాదు మిత్రమా, మీరు వినకుండా మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం చెప్పు స్వామి, మీరు చెప్పదలిస్తే చెప్పండి. మీరు చెప్పండి. ఇప్పుడు కాల్మనీ కేసులో మహిళలకు అవమానం జరిగిందని వీళ్ళు అంటున్నారు, అంబేద్కర్కి అవమానం జరిగిందని వాళ్ళు అంటున్నారు. ఏది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? సార్, ఈ రోజున పరిస్థితుల్లో కాల్మనీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రజలు చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. ఈ టాపిక్ అసెంబ్లీలో కూడా ఇమీడియట్ గా టేకప్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదంటే పోలీస్ అధికారులు గారు కావచ్చు, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. ఇందులో అభ్యర్థి గా ఇప్పుడు ప్రతిపక్షం పెడుతున్న ప్రజల్ని కూడా తీసుకుని వాళ్ళు అర్థం చేసుకొని అది ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఎవరిని వదలకుండా ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అది ఈ పాయింట్ చెప్తారు, అది పద్ధతి. అంటే మీరు ఎదుటి వాళ్ళని కాస్త మాట్లాడేటప్పుడు కొంచెం మర్యాద ఇవ్వండి. రమేష్ గారు దొనకొండ నుంచి. రమేష్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే అండి. కేఎస్ఆర్ గారు నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ప్లీజ్. గుడ్ సార్, ఇక్కడ నేను 3 విషయాలు ప్రస్తావించదలుచుకున్నానండి. చకచకా చెప్పండి. పార్లమెంట్ లో ప్రస్తావించేటప్పుడు వెంకయ్య నాయుడు గారు దాదాపు 10-15 రోజుల ముందు అంబేద్కర్ గారి మీద చర్చ జరపాలా 2 రోజులని చెప్పారండి. కానీ మన అసెంబ్లీలో మాత్రం కనీసం ముందుగా ఎక్కడ కూడా ప్రస్తావించిన పాపాన స్పీకర్ గారు పోలేదు, మంత్రివర్గ సమావేశంలో కూడా ప్రస్తావించిన పాపాన ముఖ్యమంత్రి గారు పోలేదు. అనుకోకుండా యాదృచ్ఛికంగా ఈ సెక్స్ రాకెట్ ను ఎప్పుడైతే ప్రస్తావిస్తామని చెప్పి ప్రతిపక్షం ప్రస్తావించిందో దాన్ని అడ్డుకోవటం కోసం మాత్రమే వాళ్ళు అరగంట ముందు మాత్రం డిఎస్సీలో ప్రవేశపెట్టేటువంటి సందర్భాన్ని మనం ఒకసారి చూసామండి. ఇది రాజకీయ కోణం అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మనీ విషయాలు, వడ్డీ వ్యాపారం అనే విషయంలో అనాది కాలం నుంచి వడ్డీ వ్యాపారం వస్తా ఉందండి. గౌరవంగా చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే అప్పిచ్చేవాడు లేని ఊళ్ళు కూడా బతకండి, సామాన్యుడు కూడా బతికే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే వడ్డీ వ్యాపారం పేరుతోటి ఎప్పుడైతే సెక్స్ రాకెట్ నడిపి దాదాపు 200 మంది మహిళల్ని సీడీలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకుని వాళ్ళ ధనమాన ప్రాణాలను హరించేటటువంటి దుశ్శాసనాల్ని ఖచ్చితంగా శిక్షిస్తారు చంద్రబాబు నాయుడు గారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. నిజంగా ఆయనకి ఏమన్నా ప్రేమ ఉంటే ఇప్పుడే నిన్న డాక్టరేట్ ఇచ్చినటువంటి సందర్భం కూడా ఇచ్చాం. ఆ డాక్టరేట్ ఇచ్చినటువంటి సందర్భంలోనన్నా సంతృప్తిగా ఆయన ఆనందంతో రాక్షసుల్ని దమనకాండని ప్రసాద్ గారు విజయవాడ నుంచి మరొక లైన్ ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. చాలా రోజుల తర్వాత మీ కాల్ కలిసింది నాకు ఫస్ట్ టైం. ధన్యవాదాలు. రండి, విషయానికి రండి దయచేసి. సార్, కేసీఆర్ గారు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నారు అందరూ. అవును, వాస్తవంగా ఈ రోజు అంబేద్కర్ గారి గురించి
ఏ పార్టీ నాయకులు కూడా మాట్లాడేటువంటి అర్హత లేదండి ఈ రోజు. గొడవ లేదు. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, వారు ఇచ్చినటువంటి విలువలు, సిద్ధాంతాలన్నీ కూడా ఎప్పుడో మర్చిపోయారు. ఈ రాజకీయ నాయకులు మొత్తం మర్చిపోయారు. కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఈ రోజు అంబేద్కర్ గారిని ప్రతి వాళ్ళు వాడుకునేటువంటి ఒక రూపాయి బిళ్ళలాగా తయారు చేశారండి ఆయన పేరుని. ఈ రోజు వాస్తవంగా చెప్పాలంటే అంబేద్కర్ గారి ఇచ్చిన సిద్ధాంతాలు కానివ్వండి, అవన్నీ కులానికి, మతానికి, ఎటువంటి వర్గానికి సంబంధం లేకుండా ఆయన దేశ శ్రేయస్సుల కోసం ఏర్పాటు చేసేటువంటి సిద్ధాంతాలు రాజ్యాంగం. అది ఆ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి నాయకుడు కూడా ఎప్పుడో తుంగలో తొక్కేశారండి. ఇప్పుడు చూడండి, మన పెద్దలు సత్యనారాయణ గారు బీజేపీ ఎమ్మెల్యే గారు, వారు ఎమ్మెల్యే గారు టిప్ ఆఫ్ ఐస్బర్గే అన్నారు. ఇప్పుడు కాల్మనీ అనేది ఇంత టిప్ ఆఫ్ ఐస్బర్గే ఇంత మంటలు లేపుతుంటే ఇది వదిలిపెట్టి, ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ టిప్ ఆఫ్ ఐస్బర్గే మనకు మొత్తము రాష్ట్రం మొత్తం బగబగ మండిపోతుంది. ఈ ఇష్యూ వదిలిపెట్టి అంబేద్కర్ అని, అంబేద్కర్ గారి మీద ప్రతి ఒక్కరికి ప్రేమ, గౌరవం అన్ని ఉన్నాయి. కానీ మీరు ఇష్యూ అనేది మీలాంటి వారు, నేను అనేది ఏంటంటే ఈ రోజు ఈ యొక్క దేశాన్ని బీజేపీ పాలిస్తుందండి. ఇంపార్టెంట్, ఇప్పుడు మీరు బీజేపీకి మహిళలంటే చాలా గౌరవం, మీరు మహిళలకి ఇంత అవమానం జరిగితే కూడా దీన్ని వదిలిపెట్టి ఇంకేదో మాట్లాడంటే అది పాలిటిక్స్ లో చూడొద్దు. పొలిటికల్ ఇష్యూ కాదు ఇది. మహిళలకు మాన ప్రాణ ఉద్దేశం కూడా సరికాదని చెప్తా గారు. మీరు ఇంత పెద్ద ఇష్యూను మీరు పాలిటిక్స్ కలపొద్దు. దీన్ని మీరు నిజంగా సత్యాన్ గారు, చిన్న విషయం అండి. మీరు అధికార పక్షం నిజంగా అంబేద్కర్ గారు నిజంగా కనుక ఒక రోజు పెడతాం కూడా అబ్జెక్షన్ లేదండి. పెట్టిన తర్వాత కాల్మని ఇప్పుడు అతను ఎంత బాధగా అతను గుండెల్లోంచి వచ్చిన ఆవేదన, మహిళల ప్రాణాలతో మానవతో అంత ఆడుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా ఏం చర్యలు వాళ్ళు ప్రకటిస్తారని చూస్తున్నాం. చంద్రబాబు గారు అన్నారు, నేను పేపర్లు ఎవరి వాదన వాళ్ళే చెప్తారు కాదు, ఒక పక్కన డిఫెండ్ చేసుకుని ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఖచ్చితంగా మీరు మొట్టమొదటగా అనేది ఒకే అంబేద్కర్ గారి గురించి గోపిరెడ్డి శ్రీనివాస్ గారు చెప్పినట్టు మార్నింగ్ చర్చ పెట్టమనండి. ఒకవేళ కావాలంటే మధ్యాహ్నం నుంచి మీరు చేయమనండి. ఇంకా అనేక విషయాలు నేను అనేది, ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన నీటిపారుదల కృష్ణా జలాల విషయంలో పేకల దాకా వచ్చింది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. తెలంగాణతో కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక సమస్యలు ఉన్నాయండి ఇక్కడ. వాళ్ళ సామాన్య సమస్యలు ఉన్నాయి. అందువల్ల మొట్టమొదటిగా కాల్మనీ అంబేద్కర్ గారిని మార్నింగ్ టేకప్ చేయమనండి, ఇబ్బంది లేదు. నేను అంటే మీరు మధ్యాహ్నం కూడా పెట్టుకోదు. మార్నింగ్ మొట్టమొదటిగా అంబేద్కర్ గారికి డిస్కషన్ చేయమనండి, తప్పలేదు. తర్వాత ఇమ్మీడియట్ గా టేకప్ చేయాల్సింది కాల్మనీ చేసి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, దీన్ని కంటైన్ చేయడానికి టోటల్ ఒకటి మేము అడేది, అంబేద్కర్ గారి మీద స్టేట్మెంట్ నిన్న సీఎం గారు పంపించారు. ఓకే, చదవటమే ఆలస్యం. అది అంతేనా? అది పెద్ద దాని గురించి ఇదేం కాదు. కాబట్టి దీని మీద కూడా చర్చ లేకుండా స్టేట్మెంట్ అనే అన్నారు నిన్న ముఖ్యమంత్రి గారు. చర్చకు అవకాశం ఉండదు కదా. చర్చ జరిపిన తర్వాత అప్పుడు స్టేట్మెంట్ ఇవ్వండి. ముందు స్టేట్మెంట్ ఇస్తామని చెప్తున్నారు. స్టేట్మెంట్ అనేది కాదు కదా. స్టేట్మెంట్ తర్వాత క్లారిఫికేషన్ పేరు మీద నడుపుతారు కదా. అసెంబ్లీలో ఏమనుకుంటే అదే నడుస్తుందండి. ఇప్పుడు అధికార పక్షం ఇట్లా చేయాలనుకుంటే అట్లా చేస్తుంది, ఎట్లా కావాలంటే అట్లా చేస్తుంది. గారు నిజంగా మేము అడుగుతున్నాం. ఇప్పుడు గౌతమ్ సావంగ్ గారు ఉన్నారు, ఆయన నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. ఆయన నెల రోజులు ఎందుకు సెలవు మీద వెళ్ళమని చెప్పారు? చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి నిజంగా చెప్పారు కదా. మళ్ళీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి రీబ్యాక్ చేశారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ విదేశాలకు వెళ్ళాలంటే మొదలు కేంద్ర ప్రభుత్వం రాయాలి కాదు కదా, ఇమ్మీడియట్ గా కుదరదు కదా. ఒకటి ఏంటంటే బట్ మంచి జరిగిందని లేదండి. అందులో డీజీపీ సమ్మతి వాళ్ళ అధికారి కానీ ఇవాళ గౌతమ్ సావంగ్ గారు వెనక రావడానికి చాలా హర్షిస్తున్నాం. కానీ అది రాజకీయ కోణంలో జరిగింది, అది గమనించాలని చెప్తున్నా. అంతేనంటారు. వంశీ గారు హైదరాబాద్ నుంచి మరొకరు లైన్ లో ఉన్నారు. వంశీ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. నిన్న ఏం జరిగిందంటే అసలు మనకి ఏ దారి దొరకకపోతే కనుక ఒకే దారి దొరికినట్టుగా అంబేద్కర్ గారిని ఉపయోగించుకున్నారు. దానికి చాలా సిగ్గుపడాలన్నమాట, చాలా సిగ్గుపడాలి. ఇప్పుడు ఎదురికి జగన్ వాళ్ళు ఏంటంటే ఈ మన ఈ కాల్మనీ దాంట్లో మాట్లాడతారని చెప్పి తెలుసు. అది మాట్లాడకుండా ఉండనీయడానికి ఈ ట్రంప్ కార్డు లాగా అతను ఉపయోగించుకున్నారు. చాలా సిగ్గుపడాలి అది.
ప్లస్ ఏంటంటే ఇంకో పక్క ఛానల్ అంటే మీ ఛానల్ ఎదురికి తెలుగుదేశం వాళ్ళు రావట్లేదు కనుక ఆ పక్క ఛానల్లో ఒక ఆయన చెబుతున్నాడు అసలు అంత నీతి మంత్రుడు ఇంకోటి లేడని. రానున్న రోజుల్లో మీరు ఒక ఎటువంటి సెన్సేషనల్ న్యూస్ వింటారంటే అటువంటి సెన్సేషనల్ న్యూస్ వింటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు గారు జైలుకి వెళ్ళాలా. అన్యాయంగా మాట్లాడుతున్నారు. అట్లా సందర్భరహితంగా మాట్లాడకూడదు సార్, సందర్భరహితంగా మాట్లాడొద్దు అట్లా. హలో దగ్గర వాడుతున్నాం. హలో, మరొకరు లైన్ లో ఉన్నారు. హలో హలో అసలు ఏదో ఇష్యూస్ పెట్టి హలో, నమస్కారం, మాట్లాడండి. మీ పేరు? మధుసూదన్ గారు, నమస్కారం, మాట్లాడండి. మాట్లాడండి. డైలీ చూస్తుంటాం సార్. ధన్యవాదాలు, ధన్యవాదాలు. సార్ ఇప్పుడు ఈ కాల్మనీ ఉంది కదా సార్, అవును, ఇది ఫస్ట్ స్టార్టింగ్ దేని నుంచి స్టార్ట్ అవుతుంది సార్? పైసా ఇబ్బంది ఉండడం వల్లే. ఆంధ్ర సైడ్ బ్యాంకుల్లో లోన్లు ఎక్కువ తీసుకున్నారు సార్. ఆ లోన్ మాఫీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది లోన్ మాఫీ కాలేదు. బ్యాంకుల దగ్గరికి పోతే బ్యాంకుల్లో ఇవ్వట్లేదు సార్. ఇంకొకటి, బ్యాంకులలో పాస్బుక్ లు ఆన్లైన్ చేయాలని కొత్తగా రూల్ ఒకటి పెట్టింది సార్. అది ఆన్లైన్ కాకపోతేనేమో బ్యాంకుల్లో లోన్ ఇవ్వట్లేదు సార్. ఆన్లైన్ చేయడానికి ఎంఆర్ఓ దగ్గరికి, విఆర్ఓ దగ్గరికి వెళ్తే సార్ వాళ్ళు ఒక్కొక్క బుక్ ఆన్లైన్ చేయడానికి బాగా టైం తీసుకుంటున్నారు సార్. నెలన్నర నేనే తిరుగుతున్నా సార్. నేను అప్పడగడానికని బ్యాంక్ వెళ్తే ఆయన అన్నాడు బ్యాంక్ లో అది పాస్బుక్ ఆన్లైన్ కావాలన్నాడు సార్. ఆన్లైన్ చేయడం కోసం విఆర్ఓ గారికి నేను 1000 రూపాయలు కూడా ఇచ్చాను. విఆర్ఓ 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ అమౌంట్ ఎంఆర్ఓ సైన్ చేయట్లేదు అంటున్నారు సార్. ఎంఆర్ఓ సైన్ చేయట్లేదు. ఎంఆర్ఓ సైన్ చేయట్లేదు. ఒక్క నిమిషం. ఎంఆర్ఓ సైన్ చేయట్లేదు. బెలగల్ మండలంలో మీరు ఒకవేళ చూడండి సార్. ఏ మండలం? ఏ మండలం? 100 మంది రైతులు బయట నిలబడ్డారు సార్. ఏ మండలం? బెలగల్ మండలం. పైసలు ఇచ్చి బయట నిలబడ్డారు సార్. కాదు, ఏ ఊరు, ఏ జిల్లా, ఏ మండలం చెప్పండి. కర్నూలు జిల్లా సార్. కర్నూలు జిల్లా ఏ మండలం? బెలగల్ మండలం. బెల్గాం, సి బెల్గాం. ఓకే, బెలగల్ మండలం. ఓకే ఓకే. ఆ విధంగా ఉంది సార్ ప్రస్తుతం పొజిషన్. కరెక్ట్. ఇది మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. మీరు మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఎందుకంటే మీరు నిజమైనటువంటి రైతు సమస్యని, ప్రజా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేశారు. అందుకు అభినందించాలి నిజంగానే. సత్యనారాయణ గారు, మీరు కూడా అధికార ఈ ఇష్యూ మీద ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఇప్పుడు చూడండి, ఆయన చాలా కీలకమైన పాయింట్ చెప్పాడు. డ్వాక్రా రుణాలు తీర్చకపోవటం వల్ల, తీర్చాల్సిన పని లేదని ముఖ్యమంత్రి గారు ఆ రోజు అధికార రాష్ట్రం చెప్పడం వల్ల, వడ్డీ డబుల్ అవటం వల్ల ఒకసారి నిజంగానే దొరకట్లేదు. మొదటి నుంచి కూడా మేము ఈ రుణమాఫీని కానీ చేసిన పద్ధతిని కానీ ఏం సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో ఇవాళ ఏదైతే రైతులు కష్టపడుతున్న మధుసూదన్ రావు మాట్లాడిన మాట పూర్తిగా వాస్తవం. బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి రైతులకు రుణాలు అందట్లా. బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి మహిళా వాస్తవం పూర్తిగా బ్యాంకులో అసలు రెస్పాన్స్ లేదండి. వీళ్ళకి ఏం చేశారు? ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చెప్పి వీళ్ళు కట్టుకోకుండా ఉండి ఆ పీనల్ ఇంట్రెస్ట్ పడింది. పీనల్ ఇంట్రెస్ట్ అంటే మామూలుగా వాళ్ళ పావలా వడ్డీ ఏదో పడేది, అది తీరా చూస్తే అది ఎక్కువైపోయింది. వడ్డీ భారం ఎక్కువైంది. కాదు, అది అదొక పాయింట్ మీరు చెప్పింది. రెండో పాయింట్, ఆన్లైన్ వల్ల రుణాలు చాలా ఇంపార్టెంట్. మీరు సీఎం గారి దృష్టికో, రెవెన్యూ సత్యనారాయణ గారు, మా ఎంఆర్ఓ గారు అయితే ఆఫీస్ కి 1 గంటకు వస్తుందండి. నర్సరావుపేటలో ఎంఆర్ఓ కోడెల గారు జరిపినప్పుడు వస్తారు. ఆయన స్పీకర్ గారు కదా, లేకపోతే చర్యలు ఉంటాయి కాబట్టి వస్తారు. 1 గంటకు వస్తుంది. 7 దాకా పిలుస్తారు. అప్పుడు మిమ్మల్ని పిలవలేదా? మీరు అదొక పార్టీ కార్యక్రమాలు చేసుకుంటే అది కరెక్ట్ కాదు కదా. మిమ్మల్ని పిలిచారా? కోడెల గారు మీకు ఫోన్ చేసి పిలిచారు. అది దానికి ఇప్పుడు ఒకటండి, ఇన్వాల్వ్మెంట్ లేకుండా పిలిచి ఒక ప్రోగ్రామ్ రమ్మని భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. అది మా నియోజకవర్గం అండి. నేను చేయాల్సిన కార్యక్రమం అది. నేను చేయాల్సిన కార్యక్రమం నన్ను గెస్ట్ గా పిలిచి ఏదో పిలిచి వాళ్ళు చేసి కార్యక్రమం, పార్టీ కార్యక్రమాలు చేయడం ఎంతవరకు సబు? కేంద్ర మంత్రులు పట్టుకొచ్చారు కదా, కేంద్ర మంత్రులు వాళ్ళందరూ పట్టుకొచ్చారు కదా, అందరినీ పట్టుకొచ్చారండి. ఏం ఇబ్బంది ఏం లేదు. భాగస్వాములు చేయకుండా ఒక కార్యక్రమానికి మీరు పిలుస్తున్నారని మరుసటి రోజే పల్లె రఘునాథ్ రెడ్డి కార్యక్రమం జరిగింది. మినిస్టర్ గారు వచ్చారు. కనీసం ఫోన్ కాల్ లేదు. కనీసం ఫోన్ కాల్ లేదు. 5 శంకుస్థాపనలు చేశారు మినిస్టర్ గారు వచ్చి. ఒకసారి ఎంక్వైరీ చేయండి. నేను లెటర్ పెట్టాను ప్రోటోకాల్.
ఐదు ప్రోగ్రాములు చేశారండి, 5 శంకుస్థాపనలు చేశారు. మరి పల్లెకి మరుసటి ఏమైంది? రోజే ఆగకపోయారా? పల్లెని ఇట్లా మరుసటి చేస్తున్నారు రోజే అంటే? 5 ప్రోగ్రాములు చేశారండి. దాని మీద లెటర్ పెట్టాను, విచారణ కావాలి. ఈ విధంగా ఒక విధంగా పిలిచి, ఇంటికి వచ్చి పిలిచి, మీడియా కోసం పిలిచానని అనిపించుకోవడం తప్పితే ఎక్కడ కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేయలేదు. మేము నిజంగా అందులో మేము పార్టిసిపేట్ చేసి ఒక శ్మశానం మాకు కేటాయించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మేము అభివృద్ధి చేస్తామని నేను ముందుకు వచ్చాను మీటింగ్ లో, ఫస్ట్ మీటింగ్ లోకి. అయినా సరే ఇది పార్టీలు లేదమ్మా, అందరం కలిపి చేస్తున్నాం అని చెప్పారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పార్టీ ఈ 100 సంవత్సరాల వేడికి కేవలం పచ్చ తోరణాలు, పచ్చ జెండాలు, ప్లస్ తన కొడుకు కుమారుడు స్పీకర్ గారు ఫ్లెక్సీలు తప్పితే అదేంటి పట్టణం అంతా కొడుకు కుమారులు కుమారుడిని వాళ్ళ పరిచయం చేసుకోవడం, రాజకీయ అరంగేట్రం చేసుకోవడం కదా ఆయన. ఎక్కడున్నాడు? రాజకీయాలు ఎక్కడ లేడా? ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు కదా. ఆయనకి సంబంధం నరసరావుపేటలో ఈ వేడుకలకి ఆయనకి సంబంధం ఏందండి? ఓకే, ఆయన ఎవరండి? కుమార్తె గారు కూడా వస్తున్నారా? కుమార్తె గారు కూడా రాజకీయాల్లో ఆమె కూడా ఫ్లెక్సీలు, ఆమె కూడా తోరణాలు అన్ని ఉంటాయి ఆమె కూడా. ఓకే, వీళ్ళిద్దరూ ఇప్పుడు అక్కడ పరిపాలించేది వాళ్ళిద్దరు. ఓకే, అచ్చా. నియోజకవర్గాల్లో పరిపాలించే స్పీకర్ గారు కాదు, తన కుమారుడు కుమార్తె. ఓకే, వీళ్ళిద్దరు పరిపాలిస్తుంటారు. సత్యనారాయణ గారు మీరు ఏమన్నా రియాక్ట్ అవుతారా ఈ ఇష్యూ? మీకు ఏమైనా ఐడియా ఉందా? అన్ని చోట్ల ఇట్లాగే ఉంటారు అంటారా? అందరికీ తెలుసు. అందరూ అంబేద్కర్ గారు రాజకీయ స్ఫూర్తి ఇక్కడే మీకు తెలుస్తుంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం మనం. ప్రమాణం చేసి తన భార్య, తన కుటుంబ సభ్యుల్ని ఇందులోకి తీసుకురాకూడదని మనం ప్రమాణం చేస్తాం. అట్లే ఉండదు. కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ఫేవర్ చేయమని చెప్తాం. కాదు అది నేను రహస్యాలు ఎవరికి చెప్పను. ఎవరికి కూడా కుటుంబ సభ్యులు తీసుకురాకూడదు. మీరు ఎవరు రాకూడదు రాజకీయాల్లో. మీ జగన్ రాకూడదు. ఫేవర్ చేయమని చెప్తాం. వాళ్ళు ప్రత్యక్షంగా వస్తే సరిపోద్దండి. మేము ఎవరికి కూడా ఫేవర్ చేయమని చెప్తాం. ఫేవర్ చేయమని చెప్తాం. మరి జరిగేదంతా కూడా అదే. ఒక చోటేమో భార్య, మంత్రి గారి భార్య, ఒక చోటేమో కుమారుడు, ఆవిడ కూడా యాక్టివ్ ఉంటారా? మంత్రి గారి భార్య. ఇక్కడ కాదు, మంత్రి గారి భార్య వేరే కాన్స్టిట్యున్సీలో. మరి ఈ విధంగా గారి భార్య మా వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు గారు భార్య. ఆవిడ యాక్టివ్ గానే ఉంటారు రాజకీయాల్లో. యాక్టివ్ గా ఆవిడే చేసేది మొత్తం అక్కడ. మరీ చెబుతారు మీరు. సార్ అధికారులు అడగండి, అక్కడ అధికారులు అడగండి ఎవరు ఫోన్లు చేస్తారు అంటే ఏదైనా పబ్లిక్ ఇష్యూస్ మీద చేస్తారేమో. పబ్లిక్ ఇష్యూలు కాదు సార్, పరిపాలన అంతా జరిగేది అక్కడ. అంతే. మరి ఒకసారి అడగండి. మీరు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు జేసీ గారిని అడగండి. అంతే. మరి సత్యనారాయణ గారు ఏం మాట్లాడలేదు. ఏదైతే ఇందాక రుణమాఫీ ఇష్యూ అన్నారో, నిజంగా కూడా ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైన మాట వాస్తవం. వాళ్ళ అధికార పక్షం ప్రతిపక్షం అనేది పక్కన పెడితే నిజమైన ప్రాబ్లం అడ్రస్ చేయాలంటే ఆర్థిక వ్యవస్థలో ఏదైతే ఈ గ్యాప్ వచ్చిందో ఫిల్ చేయవలసిన అవసరం ఇవాళ ప్రభుత్వానికి ఉంది. కరెక్ట్. మా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము ఇందాక ఆయన ఎవరో మంచిగా చాలా మంచి ఇష్యూ రేజ్ చేశారు. ఇట్స్ ఏ పర్టినెంట్ ఇష్యూ, వెరీ పర్టినెంట్. హలో, మరొకరు ఎవరు లైన్ లో ఉన్నారు? హలో రైట్. కాల్మనీ కేసును ప్రభుత్వం నీరుగారుస్తోందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 37% మంది అవునని, 63% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామ తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.